वजीर आईटी व बल्दी नज़्म नक्श के तारक रामाराव ने शहर हैदराबाद में वाक़े अम्बेडकर नगर में तामीर किए गए डबल बेडरूम मकानात का इफ्तिताह अंजाम दिया। बाद-अज़ां रियासती वज़ीर KTR ने डबल बेडरूम मकानात की मुस्तहिकीन में पट्टा सर्टिफिकेट्स भी तकसीम करने के अलावा इन्हें मकानात के तालों की चाबियां भी हवाले की। इस दौरान रियासती वज़ीर ने फोटो एग्जामिनेशन का भी इफ्तिताह अंजाम दिया। क़ब्ले अज़ी KTR का शानदार इस्तक़बाल किया गया। इफ्तिताही तक़रीब में वज़ीर दाखिला मोहम्मद महमूद अली, वज़ीर अफ़ज़ाइश मवेशियान T श्रीनिवास यादव, GHMC मेयर गदवाल विजयलक्ष्मी के अलावा मुकामी TRS कायदीन और सरकारी ओहदेदारों ने शिरकत की। इस मौके पर मुनक़िदा तक़रीब से खिताब करते हुए रियासती वज़ीर KTR ने कहा कि तेलंगाना हुकूमत रियासत के हर गरीब और मुस्तहिक़ खानदान को डबल बेडरूम मकान फराहम करने का मंसूबा रखती है। गौरवनीयुलु पेद्दलु స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు మీ అందరి అభిమాన నాయకులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవ పెద్దలు రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు అన్న मोहम्मद महमूद अली गारी की महमूद भाई माफ़ी चाहता हूँ आपसे 11 बजे मीटिंग है इस वास्ते बात नहीं कर मुखातिब नहीं हो सके माफ़ी चाहता हूँ। गौरवनीयुलु पेद्दलु शासन मंडली सभ्युरालु श्रीमती सुरभि वाणीदेवी गारू, गौरव हैदराबाद मेयर श्रीमती गद्वाल विजयलक्ष्मी गारू, गौरव डिप्यूटी मेयर श्रीमती श्रीलता शोभन रेड्डी गारू, गौरवनीयुलैन अधिकारुలందరికీ వేదికపైన ఆసీనులైన అధికారులందరికీ, గౌరవ కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి, అంబేద్కర్ నగర్ మన అధ్యక్షులకు, కార్యదర్శులకు, అంబేద్కర్ నగర్ యొక్క మరి ఈ బస్తి యొక్క పెద్దలందరికీ పేరు పేరున కార్యక్రమానికి హాజరైన మా ఆడబిడ్డలైన అక్కా చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు। మీ అందరికీ ముఖ్యంగా ఒక పండుగ వాతావరణంలో అంబేద్కర్ నగర్ ఇప్పుడే నేను మాట్లాడుతుంటే ఒక అక్క చెప్పింది, ఎట్లున్న అంబేద్కర్ నగర్ ఎట్లయిందన్నా, నేను ఇక్కడ ఉండబట్టి 40 ఏళ్ళైంది, జీవితంలో ఎప్పుడు అనుకోలేదు, వర్షం చుక్క పడితే వణికిపోతుంటే మీ అట్లాంటిది ఇంత మంచి ఇండ్లు వస్తాయని అనుకోలేదని చెప్తే చాలా సంతోషకరమైన పండుగ వాతావరణంలో ఈ దావత్ చేసుకుంటున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా। ఇప్పుడే కొద్దిసేపు మాట్లాడుకున్నాం, మంత్రి గారు చెప్పినట్టు అక్కడ మా ఆడబిడ్డలందరితో కూర్చొని తింటున్నప్పుడు నాస్తా చేస్తున్నప్పుడు అడిగిన ఎట్లా అనిపిస్తుంది అన్న, వాళ్ళందరూ ఇది ఒక్కటే మాట చెప్పారు, మేము ముందు మా తండ్రులు వచ్చిండ్రు ఇక్కడికి, ఎన్నడూ అనుకోలే అన్న ఇంత మంచి వాతావరణం ఇల్లు వస్తే అనుకోలేదు, అది కూడా ఒక ప్రైవేట్ ఒడిగిన ఇక్కడ కడితే ఇదే జాగల ప్రైవేట్ అపార్ట్మెంట్ ఉంటే 1.5 కోటి అవుతుండే, అది మాకు ఇలా ఒక్క పైసా కట్టే అవసరం లేకుండా ఇచ్చింది మా పెద్ద ఆయన కేసీఆర్ గారు అనే మాట వాళ్ళు చెప్తున్నప్పుడు గుండె నిండా సంతోషంతో ఉప్పొంగిపోయింది। ఎందుకంటే ఇంతకంటే గొప్ప సేవ ఏమి ఉండదు। ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చాలా విషయాలు చెప్పినారు, కానీ పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తారు, ఇల్లు గట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు। ఎందుకంటే జీవితంలో మనిషి జీవితంలో ఈ రెండు చాలా కష్టమైన పనులు, పెళ్లి చేయాలంటే చాలా తిప్పలు పడాలి, ఇల్లు కట్టాలంటే కూడా చాలా తిప్పలు పడాలి। ఏ మనిషికైనా జీవిత లక్ష్యం ఇది, తన పిల్లలు బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, వాళ్లకు మంచి నివాసం ఉండాలనే కోరిక ఎవరికైనా ఉంటుంది। కానీ భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఒకటే అంటున్నారు, ఇల్లు నేనే కట్టిస్తా, లగ్గం కూడా నేనే చేసి ఒక్క పైసా అవసరం లేకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ద్వారా మీ ఆడబిడ్డల పెళ్లి కూడా నేనే చేస్తా అంటున్నా ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అనే మాట నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేయాలి, హైదరాబాద్ పట్టణంలో ఈరోజు, ఎందుకంటే భారతదేశంలో హైదరాబాద్ లాంటి నగరాలు కేవలం 5-6 మాత్రమే ఉన్నాయి, ఒక ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాసు, బెంగళూరు, హైదరాబాద్, ఈ 6 నగరాలే ఉన్నాయి। ఈ 6 నగరాల్లో ఎక్కడ కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదల కోసం ఇల్లు కట్టిస్తున్న కార్యక్రమం ఎక్కడ కూడా లేదు। ఈరోజు మన GHMC ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో హైదరాబాద్ మహానగరంలో 9,000 కోట్ల పైచిలకు రూపాయలతో పేదవారి కోసం ఇల్లు కడుతున్న ఏకైక మహానగరం భారతదేశంలో హైదరాబాద్ అనే మాట నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా। ఇంత పెద్ద మొత్తంలో పేదవారి ఇల్లు కడుతున్న పరిస్థితి ఎక్కడ కూడా లేదు, ఢిల్లీలో లేదు, మద్రాసులో లేదు, ఎక్కడ కూడా లేదు। నేను ఒకటే విషయం మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా, ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసి మీరు ఒక్క పైసా ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా చాలా పారదర్శకంగా మీ అందరి ముంగట్నే ఇక్కడనే చిట్టీలు తీసి ఎవరికి ఏ ఇల్లు అలాట్ అయిందో అది కూడా చాలా పారదర్శకంగా అధికారుల మధ్యన మీ ముందే చేస్తా ఉన్నాం। మరి ఇంత బాగా మీకు ఇల్లు కట్టించిన తర్వాత మీ నుండి ప్రభుత్వం ఆశించేది ఏంటిది? మీ నుండి ప్రభుత్వం ఆశించేది ఏంటంటే 2 పనులు। ఇంకా మీరు
సీనన్న చెప్పినట్టు పక్కన ఒక 2 జాగాలు ఉన్నాయి, అవి కూడా తీసుకుంటే మా వాళ్ళకు ఒక మంచి ఫంక్షన్ హాల్ అవుతుంది, ఇక్కడనే దవాఖానా కూడా కట్టమని చెప్పిండు. తప్పకుండా అది కూడా కట్టించే బాధ్యత మాది అనే విషయం కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.